హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ప్రభుత్వము కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరోసారి అవకాశం అనేది ఇచ్చి మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ అనేది జరుగుతున్నప్పటికీ వీరిని అప్లై చేయవద్దని చెప్పి రిక్వెస్ట్ అయితే చేయడం జరిగిందండి. కొత్త రేషన్ కార్డుల విషయంలో ఎవరిని అప్లై చేయవద్దు అంటున్నారు. అలానే మనకు ఉగాది కానుకగా అయితే కొత్త రేషన్ కార్డులు పంపిణీ అనేది కూడా జరిగేందుకు అవకాశం అయితే ఉంటుందని సమాచారం అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్‌గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా నేను మీకు తెలియచేయడం జరుగుతుందనమాట. ఒకసారి స్క్రీన్ మీద అయితే చూడండి. కొత్త రేషన్ కార్డులకు మరో ఛాన్స్, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ. ఇక్కడ మనకు ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి టైం లిమిట్ లేదండి. మీరు కంటిన్యూగా అయితే మీరు దరఖాస్తు అనేది పెట్టుకోవచ్చు అనమాట. అర్హత గల ప్రతి కుటుంబానికి ఈ యొక్క కార్డు మంజూరైతే అవుతుంది. ఇప్పుడు తీసుకుంటున్నటువంటి దరఖాస్తులు మిస్ అయిన వారి కోసమే అని చెప్పి చెప్తున్నారనమాట. కొత్త పేర్లు యాడింగ్‌కు వెళ్ళొచ్చు. ప్రజాపాలన, గ్రామ సభల్లో అర్జీలు ఇచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ కూడా చెయ్యొద్దని చెప్పి చెప్తున్నారనమాట. కొత్త కార్డులు మంజూరు కంటిన్యూగా నడిచేటువంటి ప్రక్రియ. కాబట్టి మీరు ఇప్పుడు అవకాశం అనేది ఇచ్చింది కాబట్టి ప్రెజెంటు మీరు ఎలాంటి తప్పులు లేకుండా వెంటనే కూడా దరఖాస్తులు అనేటివి చేసుకోండి. మీ సేవా కేంద్రాలకు వెళ్ళి సరైన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సబ్మిట్ చేసి మీరు ₹50 చెల్లిస్తే మీకు కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేది పూర్తి కావడం జరుగుతుందన్నమాట. కొత్త రేషన్ కార్డుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఛాన్స్ అయితే ఇచ్చింది. గ్రామ సభలు, ప్రజా పాలన కార్యక్రమంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోని వారి కోసం అయితే ప్రభుత్వము ఇప్పుడు అవకాశం అనేది కల్పించిందని ఒకసారి గుర్తు చేసిందనమాట. చాలా మంది కూడా గతంలో ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామ సభలలో అప్లికేషన్స్ అనేటివి ఇచ్చి మళ్ళీ కూడా మీ సేవా కేంద్రాల ద్వారా అయితే అప్లై అయితే చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తుందన్నమాట గవర్నమెంట్. వారి దగ్గర ఆల్రెడీ గ్రామ సభలు, అదేవిధంగా ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చినటువంటి అర్జీల డేటా అంతా కూడా ప్రస్తుతం సర్కారు వద్దనే ఉందని చెప్పి చెప్తున్నారనమాట. ఈ సందర్భంగా అయితే తెలియజేయడం జరిగింది. కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు కుటుంబ కార్డులలో పేర్లు డిలీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తహసీల్దారులు ఆఫ్లైన్లో ఈ దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారనమాట. తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి మీరు తప్పనిసరిగా మ్యారేజ్ కనుక చేసుకున్నట్లయితే ఇరు కుటుంబాల్లో మీరిద్దరూ కూడా తొలగిపోయి డిలీట్ ఆప్షన్ అనేది తీసుకొని మీరు కొత్తగా అయితే రేషన్ కార్డుకి మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సింది అయితే ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. నెక్స్ట్, డబల్‌కు నో చెప్పేలా సాఫ్ట్‌వేర్. సర్కారు ఆదేశాల ప్రకారము సోమవారం నుంచి మీ సేవా సెంటర్‌లో కొత్త రేషన్ కార్డులు ఇప్పుడున్నటువంటి కార్డులలో అదనపు పేర్లు చేరిక అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటున్నారు. ప్రజాపాలన, గ్రామ సభల్లో అప్లికేషన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తున్నారనమాట. ఒకవేళ వెళ్ళినా సాఫ్ట్‌వేర్ అయితే అంగీకరించడం లేదని చెప్పి చాలా క్లియర్‌గా అయితే చెప్పారనమాట. సాఫ్ట్‌వేర్ కూడా అప్డేట్ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా అయితే తెలియజేస్తున్నారండి. అలానే రేషన్ కార్డుల ఆన్‌లైన్ ప్రక్రియ అయితే స్పీడప్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. రేషన్ కార్డుల ఆన్‌లైన్ ప్రక్రియ అనేది స్పీడప్ చేసి త్వరగా కంప్లీట్ చేయాలని భువనగిరి ఆర్‌డీఓ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆఫీసులో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌డీఓ మాట్లాడుతూ రేషన్ కార్డుల ఎంట్రీలో ఎలాంటి పొరపాట్లు దొరలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది. వీలైనంత త్వరగా ఆన్‌లైన్ ఎంట్రీ ప్రాసెస్‌ను ఫినిష్ చేయాలని చెప్పి చెప్తున్నారనమాట. ఆయన వెంటనే కూడా డిప్యూటీ తహసీల్దార్ మిర్యాల నరసింహారావు, అదేవిధంగా ఆర్ఐలు విజయసింహారెడ్డి, శ్రీకాంత్ రెవెన్యూ సిబ్బంది అయితే ఉన్నట్లు ఇక్కడ మనకు సమాచారము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి తెలంగాణలో గుడ్ న్యూస్ అయితే వినిపించబోతుంది. రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అందుకు చకచకా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే 4.59 లక్షల టన్నుల సన్న బియ్యం సిద్ధం చేసినట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది. దీంతో రేషన్ కార్డులకు ఉగాది పండుగ సందర్భంగా సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తోంది. కాగా ఒక్కొక్కరికి నెలకు 6 కేజీల బియ్యం అయితే అందిస్తామని చెప్తున్నారనమాట. ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్‌గా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయండి. మీరు ఇంకా కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. మన ఛానల్‌లో వీడియోస్ అనేటివి ఫస్ట్ టైం అయితే పోస్ట్ అవుతున్నాయండి తెలంగాణకు సంబంధించి. ఇలాంటి అప్డేట్స్ మీరు వెంటనే కూడా యాక్యురేట్ రిజల్ట్స్ అనేటివి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.